శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామమ్మా. ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. కుంభరాశి ధనిష్ట 3-4 పాదాలు, శతవిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు కుంభరాశిలోకి వస్తాయండి. అయితే ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ మాసంలో గ్రహ సంచారం మిశ్రమ ఫలాలు సూచిస్తున్నాయి. అంటే కొన్ని పరిస్థితులు అనుకూలంగా, కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా జరగడానికి అవకాశం ఉంది. అయినా సరే మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు. కంగారు పడవద్దనే భావన, కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అదే కుటుంబ శక్తితో బాగానే ఉంటుంది. దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. అయితే అప్పుడప్పుడు కాస్త చిన్న చిన్న డిస్టర్బ్ అవుతారు. అది మాత్రం గమనించుకోండి. చిన్న చిన్న గొడవలు కానీ దాన్ని సాగదీయొద్దు. వాదోపవాదాలకు వెళ్ళవద్దనే భావన దయచేసి. ఎందుకంటే చిన్నదాన్ని పెద్ద చేసుకుంటే అది పెద్దది అయిపోతుంది, మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. అసలే మీరు ఏ నర్సన్లో ఉన్నారు, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలమ్మా. దంపతులు ముఖ్యంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు వచ్చి కాల్స్ అన్నీ అయ్యే వస్తున్నాయి. ఫ్యామిలీ ట్రబుల్స్, గొడవలు ఏముండదు దీంట్లో. ఎందుకంటే ఏ నర్సన్ ప్రభావం నాకు వచ్చి కాల్స్ అన్నీ కూడా ఏ నర్సని, అష్టమశని, అర్ధాశని, శనిమహాసని కాల్స్, రకరకాల సమస్యతో బాధపడేవారు వస్తున్నాయి కాల్స్. అది గమనించండి దయచేసి. గమనించి మీరు ఓర్పుగా, శాంతంగా, నేర్పుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే ధనాదాయానికి అయితే లోటు లేదు. సమయానికి ఏదో విధంగా ధనం చేతికొస్తుంది. కాకపోతే ఏంటంటే అధిక ఖర్చులు ఉంటాయి, అనవసర ఖర్చులు ఉంటాయి. అధిక ఖర్చులు, అనవసరమైన ఖర్చులు, వాహన రిపేర్లనో, లేకపోతే ఇంట్లో రిపేర్లనో, లేదంటే అనుకోని ఖర్చులు ఉంటాయి. అలాగే శుభమూలక ధన వ్యయం కూడా ఉందండి. శుభమూలక ధన వ్యయం అంటే శుభకార్యాలకు హాజరవటం, శుభకార్యాల్లో పాల్గొనడం, లేదంటే మీ ఇంట్లోనే ఏదైనా శుభకార్యాలు జరగడానికి అవకాశాలు సూచిస్తున్నాయి. అది. ఇకపోతే బంధువర్గం వారితో మాత్రం జాగ్రత్త. బంధువర్గం వారు, మిత్రవర్గం వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే బ్లడ్ రిలేషన్స్, బంధువర్గం వారు, అలాగే బ్లడ్ రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏమి లేదమ్మా, మాట పెంచుకోవద్దు. ఏదో ఎప్పుడో ఒకప్పుడు ఏదో వస్తూనే ఉంటాయి మనకి, కానీ అది మీరు పెంచుకోవద్దు. అదే నా భావన. దయచేసి కాస్త ఓర్పుగా, నేర్పుగా ఉండండి ఈ ఒక్క మాసంలో. ఇకపోతే అప్పుడప్పుడు కొన్ని రుగ్మతలు ఉంటాయి, కొన్ని సమస్యలు ఎదురవుతాయి మీకు. ఆ సమస్యను అధిగమించండి, అవరోహించండి, అన్వయం చేసుకోండి, ముందుకు వేయండి స్టెప్. ఏదైనా సరే ధైర్యంగా ఉండాలి, మనోనిబ్బరంగా ఉండాలి. మనోనిబ్బరం ఎప్పుడు పాడు చేసుకోవద్దు. ఏనాడో మీరు పాడు చేసుకోవద్దు. నా వీడియో చూసి వీక్షకులకి చెప్తాను నేను, అలాగే నా క్లయింట్స్ కూడా చెప్తాను నేను, అందరికీ చెప్తాను. ఎన్ని సమస్యలు వచ్చినా దాన్ని తెలివిగా, లౌక్యంగా, ధైర్యంగా ఎదుర్కోండి. ఆ సమస్యను మీరే పరిష్కారం చేసుకోండి. లేదంటే అనుభవించిన సలహా తీసుకోండి అంతే. డీలా పడిపోయి మనసు నీరు కారిపోతే మనం ఏమీ చేయలేం, మనం ఎందులోనూ సక్సెస్ అవ్వలేం. ఈ సమస్యలు అనేది మనకే వస్తాయి అమ్మా. ఈ సమస్యలు అనేది, కష్టాలు మనకే వస్తాయి. దాన్ని ఎదిరించడమే తప్పదు. అది ఎదిరించి పోరాడమే. అందులో అనుమానాస్పదం అయితే ఏది లేదమ్మా. ఎందుకు ఎలా చెప్తున్నానంటే, ఇంతలాగే మీకు కుంభరాశి వారికి ఏ నర్సన ప్రభావం గట్టిగా ఉంది. మీకు కుంభరాశికి ఏ నర్సన చాలా గట్టిగా ఉంది. అందువల్ల చెప్తున్నానమ్మా ఏమ్మా. అది. ఇకపోతే ఆరోగ్యం జాగ్రత్తమ్మా. ఆరోగ్యం చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఏమాత్రం అనారోగ్య పరిస్థితి వచ్చినా మీరు వైద్యం సంప్రదించండి. అలాగే శత్రువులు ఉంటారు మీకు, చాలా తస్మాత్ జాగ్రత్త. శత్రువులు, అలాగే కొత్త వాళ్ళు కలుస్తారు. కొత్త వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి మీరు. ఎందుకంటే వాళ్ళని నమ్మి డబ్బు కానీ, బంగారం కానీ, నగలు కానీ ఏది ఇవ్వడానికి వీల్లేదు. చాలా ఇబ్బందికరమైన వాతావరణం కలుగుతుంది మీకు. చాలా జాగ్రత్త. వాళ్ళు నమ్మి అనవసరంగా డబ్బులు ఇవ్వడం, బంగారం ఇవ్వడం, ఈ పత్రాలు ఇస్తే ఇంకంతే సంగతులు చిత్తగించవలను. ఇకపోతే జీవన విధానం బాగుంటుంది. ఏదేమైనా ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే జీవన విధానం మాత్రం బాగుంటుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. మీ వృత్తిలో మీరు ముందుగా ఉంటారు.
చక్కగా ఉంటుంది, రాణింపు ఉంటుంది, గుర్తిస్తారు, సక్సెస్ అవుతారు, ఒక మెట్టు ఎక్కుతారు. అలాగే కొత్తగా ఉద్యోగం చేసే ప్రయత్నం చేసుకోవాలి, ప్రయత్నం ఫలిస్తాయి. ఇతర దేశంలో ఉన్న వారికి బాగుంది, ఇతర దేశం వెళ్ళే వారికి బాగుంది, చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా. అలాగే అయితే మీకు ఈ మాసం ఒక రకంగా చెప్పండి నరఘోష ఎక్కువ ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. నరపీడ, నరఘోష ఎక్కువ ఉంది. ఇక ఈ నోటి దోషం తగ్గించుకోవాలి మీరు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మైండ్ సరిగ్గా పనిచేయదు. గబుక్కుని నోటితో మాట మాట్లాడేస్తాం, దోషం చేస్తాం, గబుక్కుని మాట్లాడతాం. అది తగ్గించుకోవాలి మీరు. తగ్గించుకుని తర్వాత ఏంటంటే గురువుని, బ్రాహ్మణుల్ని దూషించొద్దు దయచేసి. గురువుని, బ్రాహ్మణుల్ని, పెద్దవాళ్ళని గౌరవించండి. వాళ్ళని మీద అపహాస్యం చేయొద్దు, అవహేళనగా మాట్లాడవద్దు, ఏ విధమైన చెడు కామెంట్స్ పెట్టవద్దు, చేయవద్దు. ఎందుకంటే గురువు, బ్రాహ్మణులు ఆగ్రహిస్తే భగవంతుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు. మీరు ఎన్ని పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు, పుణ్యక్షేత్రాలు, యజ్ఞహోమాలు చేసినా మీరు రక్షింపబడలేరు, భగవంతుడు కూడా రక్షించరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగం వరకు మాత్రం కొంచెం కష్టపడాలి. లైక్ ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. రాజకీయ నాయకులు మాత్రం కాస్త ఇబ్బందికరమైన వాతావరణం సూచిస్తుంది. అంటే మీ మీద నరఘోష, నరపీడ ఉందండి, కాస్త చూసుకోండి. శత్రువులు ఉంటారు మీకు, మీకు తెలియకుండా మీ వెంటే ఉంటారు కొంతమంది శత్రువులు, చాలా జాగ్రత్త. అలాగే రాజకీయ నాయకులు కొత్త వాళ్ళు ఎవరైనా పరిచయం అయితే చాలా జాగ్రత్తగా ఉండండి మీరు. అలాగే మీ సొంత విషయాలు దయచేసి ఎవరికి షేర్ చేయొద్దు, ఎవరికి చెప్పొద్దు. ముఖ్యంగా రాజకీయ నాయకులు మీ సొంత విషయాలు ఎవరికి చెప్పవద్దు. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఒక మాసం. ఇక కళారంగం వారు అంటే సినిమా, టీవీ రంగంలో వారు ఎవరైనా ఉంటే మీరు మాత్రం కాస్త కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కల్పిస్తుంది మీకు. అంటే అవకాశాలు వచ్చినట్టు వచ్చిపోతాయి, అవకాశాలు వస్తాయి, పోతాయి. తర్వాత కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తుంది. అలాగే గృహ మార్పు కనిపిస్తుంది, స్థల మార్పు కనిపిస్తుంది. కొంచెం మానసిక స్థితి కూడా కొంచెం టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒక మాసం జాగ్రత్తగా ఉండండి, కంగారు పడద్దు. మరి అవకాశాలు ప్రయత్నం చేయండి, వస్తాయి. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది, వ్యాపారం అయితే బాగానే సాగుతుంది, కొంచెం కష్టపడాలి. ఇకపోతే ప్రైవేట్ పరంగా, ప్రభుత్వ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు మాత్రం కాస్త ఇబ్బందికరమైన వాతావరణం, పై అధికారులతో మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి జాగ్రత్త, కొంచెం ఓర్పుగా నేర్పుగా ఉండండి. వాదోపవాదాలకి దిగవద్దు, గొడవలు పెట్టుకోవద్దు. ఒక్క మాసం జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే ఇతర దేశం ఉన్నవారికి బాగుంది, ఇతర దేశం వెళ్ళే వారికి బాగుంది, చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా. ఇక విద్యార్థులు కూడా బాగుంది, చక్కగా చదువుతారు. కానీ అప్పుడప్పుడు కాస్త వ్యాపకం అంటే ఇతర వ్యాపకాలు ఉంటాయి, అది తగ్గించుకోండి, చదవండి, మీకు బాగుంటుంది. ఇది ఈ రాశి వారి, కుంభరాశి వారు నేను చెప్పి కేవలం మాస ఫలాలు, గోచార ఫలితాలు 40% పనిచేస్తాయి. మిగతా 60% మీకు మీ యొక్క జన్మజాతకం, జన్మలగ్నం, జన్మ నక్షత్రం మీద, అలాగే జరిగే దశ, అంతర్దశ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పి అందరికీ జరగాలని లేదు, జరగకూడదని లేదు. ఇది కేవలం గోచార ఫలాలు. చాలామంది కాల్ చేస్తున్నారు, గురువుగారు మీరు చెప్పినవి జరిగినాయని, కొంతమంది జరగలేదని కొంతమంది. అది మాత్రం నా వీడియో చూసి వీక్షణ గమనించండి దయచేసి. అందరికీ జరగాలని రూల్ లేదు, జరగకూడదని లేదు. మీ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. అయితే మీకు ఏమైనా సలహాలు, సంప్రదింపులు కావాలంటే మీరు మా ఆఫీసు నెంబర్ కింద ఉంది, మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని తప్పకుండా మీకు సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కుంభరాశి వారు ఈ ఫిబ్రవరి మాసంలో నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీ అందరికీ మేలు జరుగుతుంది, మంచి జరిగి నెల అంతా బాగుంటుంది. అది ఏమిటంటే మీరు ఎక్కువ శివారాధన చేసుకోండి ఈ మాసం అంతా. ఈ ఫిబ్రవరి మాసం అంతా శివారాధన చేసుకోవడం, శివాలయంలో ప్రదక్షిణలు, శివాలయంలో అభిషేకాలు, అలాగే శివాలయంలోకి వచ్చి ఓం నమః శివాయ అనే మంత్రం చేసుకోవడం, అలాగే శివాలయంలో వీలైతే సోమవారం చేయించుకోండి అభిషేకం. ఈ ఫిబ్రవరి మాసంలో ప్రతి సోమవారం చేయించుకోండి, సోమవారం అదే అవకాశాన్ని బట్టి వీలైతే సోమవారం, లేదంటే ఏదో ఒక రోజు చేయించుకోండి. చక్కని పంచామృత స్నానాభిషేకం చేయించుకోండి.
పక్కనే అమ్మవారు ఉంటారు, అమ్మవారు కుంకుమ పూజ చేయించుకోండి, అయిపోయింది. అలాగే విష్ణాలయ దర్శనం చేసుకోండి. అలాగే గోవిందనామాలు చదువుకోండి. ముఖ్యంగా వీలైతే ఈ కుంభరాశి వారు సాయంత్రం వేళలో శివాలయ దర్శనం చేసుకోండి. సాయంత్రం వేళలో అవకాశం ఉన్నవారు, అంటే అందరికీ అవకాశం ఉండదు, ఎవరి వృత్తులు వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అక్కడ ఉన్నప్పుడు ఆ సాయంత్రం వేళ ఎవరో ఏ ప్లేస్లో ఉన్నా కనీసం ఆ శివుని స్మరించుకోండి. మనసులోనే ఒక్కసారి. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే శివాష్టోత్రం చేసుకోవడం, చంద్రశేఖర అష్టకం చదువుకోవటం, కాలభైరవ అష్టకం చదువుకోవటం, అలాగే శనివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, స్వామివారికి సింధూర పూజ, ఆకు పూజ చేయించుకోవడం, మంగళవారం అయితే వడమాల సమర్పించుకోవడం, అలాగే ఒక మంగళవారం ఆంజనేయ స్వామి వారికి 11 దానిమ్మ పళ్ళు నివేదన చేసి ఆ దానిమ్మ పళ్ళు భక్తులకు పంచడం, ఇలా చేసుకోవాలి మీరు. అలాగే ప్రతిరోజు లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాలు అంటే అవి కూడా చదువుకోండి. మీకు ఇవి కూడా మేలు చేస్తుంది. అయితే ఇంకో విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు దగ్గరలో ఏదన్నా దేవాలయంలో శని భగవానుడికి పూజ, అభిషేకం చేయించుకోండి. శని భగవానుడికి శనివారం రోజున తైలాభిషేకం చేయించుకోండి. తర్వాత తైలాభిషేకం అయిన తర్వాత విష్ణాలయ దర్శనం కానీ ఆంజనేయ స్వామి దర్శనం కానీ చేసుకోండి. ఎక్కువ గోవిందనామాలు చదువుకోండి. ఈ కుంభరాశి వారు ఈ నెల మొత్తం అంతా గోవిందనామాలు ఎక్కువ చదువుకోండి. ఒకవేళ వీలైతే శనిక్షేత్రం వెళ్ళిన ప్రయత్నం చేయండి. శనివారం రోజు శనిక్షేత్రం హైదరాబాద్ అయితే వర్కలో అలాగే తూర్పుగోదావరి జిల్లా అయితే మందపల్లి, లేదంటే శని సింగనాపూర్, ఇలా శనిక్షేత్రాలు ఏదేదో ఉన్నాయో మీరు సెట్ చేసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అవకాశం ఉన్నవారు మాత్రమే ప్రయత్నం చేయండి. అవకాశం లేనివారు ఇంకా మీ ఊళ్ళోనే శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి, అక్కడ శని భగవానుడు ఉంటారు, వెళ్ళడం, తైలాభిషేకం చేయించుకోవడం, ఒక దండం పెట్టుకొని వచ్చేయడం అంతే. ఇక నవగ్రహ స్తోత్రం చదువుకుని ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రం చదువుకుంటే మీకు మేలు జరుగుతుంది. తర్వాత గోవుకి ఆహారం పెట్టండి, పచ్చగడ్డి వేయండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి, పావురాలకి జొన్న వేయండి, పిచ్చుకలకి ధాన్యం వేయండి, అలాగే భిక్షగాలకి ఏదైనా ఆహారం పెట్టండి, ఏదో బ్రెడ్ బిస్కెట్ అరటిపండు పెట్టండి అమ్మ. భిక్షగాలకి ఎంతో కొంత ధనాన్ని ఇవ్వండి. ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్, బ్లైండ్ పర్సన్, గుడ్ వర్క్ కనిపిస్తున్న వారికి కూడా ఎంతో కొంత ఇచ్చి ధనాన్ని ఇవ్వండి, మీకు మేలు జరుగుతుంది. ఇక మీరు ఒకసారి వీలైతే ఈ మాసంలో, ఫిబ్రవరి మాసంలో సత్యనారాయణ వ్రతం చేయించుకోండి. ఇంట్లో కానీ దేవాలయంలో కానీ. అలాగే నదీ స్నానం చేయండి, నదీ క్షేత్ర దర్శనం చేసుకోండి, లేదంటే గంగాధరం తెచ్చుకోండి, స్నానం చేయండి అంతే. ఇంకా అందువలన మీరు ఈ కుంభరాశి వారు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీ అందరికీ మేలు జరుగుతుంది, శుభం జరుగుతుంది. సర్వేజన సుఖినోభవంతు, శుభం భవతు, స్వస్తి.